హలో అందరికీ, అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే చాలా చాలా బాగున్నాను. మన సమ్మర్ వచ్చిందంటే మ్యాంగోస్ కదా, సో మ్యాంగోస్తో రకరకాలుగా అయితే చేసుకోవచ్చు. సో మనకి ఎంతగానో ఇష్టమైన మామిడికాయ తొక్కు పచ్చడి అయితే రెడీ చేద్దాము. ఫస్ట్ అయితే ఎండుమిర్చి రోట్లో వేసుకోవాలి. తర్వాత ఉప్పు వేసుకొని గట్టిగా అయితే బాగా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత మామిడికాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని కచ్చా పిచ్చాగా అయితే దంచుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఎండుమిరపకాయలు మొత్తము మామిడికాయ ముక్కలకి పట్టేలాగా బాగా దంచుకోవాలి. అలా దంచుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం పక్కకు తీసుకొని పెట్టుకొని చూస్తున్నారు కదా, ఒక బౌల్లో అయితే మనం చిన్నులపాయలు, జీలకర్ర, కరివేపాకు అయితే తీసుకున్నాము. ఆ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా రోట్లో వేసుకొని బాగా దంచుకోవాలి. అలా దంచుకున్న తర్వాత మనం మామిడికాయలు, ఎండుమిర్చి, ఉప్పు వేసి తొక్కిన మిశ్రమాన్ని అయితే పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా రోట్లో వేసుకొని బాగా మిక్స్ అయ్యే విధంగా అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మనం దంచుకోవాలి. అలా దంచుకున్న దాన్ని మళ్ళీ సపరేట్గా అయితే బౌల్లోకి తీసుకోవాలి. పచ్చడి చూస్తున్నారా ఫ్రెండ్స్? ఒక పక్క చేస్తూ ఉండంగానే నోరూరిపోతుంది. ఇంకా ఫైనల్గా అయితే చూడండి, మనం పోపు పెట్టుకోవాలన్నమాట. సో తిరగమాత పెట్టుకోవాలి. తిరగమాతకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే 1 by 1 వేసుకుంటూ తిరగమాత అయితే వేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ వేసుకొని తిరగమాత గింజలు వేసుకోవాలి. అండ్ అలాగే నెక్స్ట్ చూసారు కదా, రెడ్ చిల్లీ వేసుకోవాలి. అవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. అండ్ అలాగే కరివేపాకు వేసుకోవాలి. అది కూడా ఫ్రై అయిన తర్వాత చూడండి, మనం మామిడికాయ మిశ్రమం ఏమో ఉంది కదా, అదైతే మనం ఆ బాండీలో తిరగమాతలో అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలిపితే మామిడికాయ పచ్చడి రెడీ. ఇది మా అమ్మమ్మ స్టైల్ మామిడికాయ ముక్కల పచ్చడి అనమాట. ఇది అప్పటికప్పుడు వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.